శ్వేత, ఈరోజు మనం ప్రముఖ యాక్టర్ విజయ్ కొలగాని గారి ఇంట్లో ఉన్నాము. హాయ్ విజయ్ గారు. హాయ్ అమ్మా. ఎలా ఉన్నారు? సూపర్. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆర్టిస్ట్ కంటే కూడా ఆల్మోస్ట్ 10 times బిజీ అయిపోయారు మీరు. అవును కదా, ఎలా నడుస్తుంది యూట్యూబ్ ఛానల్? యాక్చువల్గా యూట్యూబ్ యాక్టర్ అని చెప్పుకునే కంటే సామాన్య ప్రజలకి దగ్గర అయ్యానని చెప్పుకోవాలి. చాలా చాలా దగ్గర అయ్యాను. ఎప్పుడు విజయ్ గారు అని పిలిచేవాళ్ళు అన్నయ్య అని పిలుస్తున్నారు ప్రత్యేకించి. అది నాకు చాలా చాలా సొంత చెల్లిలాగానే ఫీల్ అవుతాను నేనైతే. కామెంట్స్ లో కూడా అవే వస్తాయి. ఎప్పుడు అన్నయ్య ఎలా ఉన్నారు, అన్నయ్య భోజనం చేశారా, అన్నయ్య వదిన ఎలా ఉంది, అన్నయ్య పిల్లలు ఏం చేస్తున్నారు. పెద్దటి సిల్వర్ స్క్రీన్ కి అన్నయ్య చిరంజీవి గారు అంటారు మామూలుగా అందరూ అనేది. ఈ చిన్న స్క్రీన్ కి వచ్చేసారి నేనే యూట్యూబర్ అన్నయ్య. యూట్యూబర్ అన్నయ్య అంటే ఇక నేనే. చాలా మంది అన్నయ్య తప్పితే ఇక వేరే సంబోధన ఉండదు. అన్నయ్య ఎలా ఉన్నారు మీరు, మీ హెల్త్ జాగ్రత్త, మీరు సీరియల్స్ చేయండి, సినిమాలు చేయండి, మాకు చూడాలని ఉంది. ఇదే. మీరేం చెప్తున్నారు? నేను సీరియల్స్ చేయను, సినిమాలు చేయను, ఓన్లీ ప్రొడ్యూస్ మాత్రమే చేస్తాను. అలాంటిది ఏం లేదమ్మా. ఒకటి నేను చెప్పగలను, ఏమైందంటే ఈ రోజున ఉన్న జనరేషన్కి కొత్త వాళ్ళని ఎక్కువ రిసీవ్ చేసుకుంటున్నారు. పాత వాళ్ళు చాలా మంది ఎలా తగ్గిపోతూ వచ్చారు తెలిసిందే, అందరు చూస్తున్నాం కాబట్టి మూవీస్. నాకెందుకు ఇంకా హోప్స్ పెట్టుకున్నానంటే నేను గ్యాప్ ఇచ్చి చాలా కాలం అయింది తెలుగు మీడియాకి, మూవీస్కి. అందువల్ల నేను మళ్ళీ ఇప్పుడు కొత్తగానే కనిపిస్తున్నాను నాకు నేనుగా. డెఫినెట్గా ఏదో ఒక మంచి సినిమా వస్తుంది, అది బాగా ఆడాలని కోరుకుంటున్నాను. వన్స్ ఆడిందంటే డెఫినెట్గా మళ్ళీ రెగ్యులర్గా మూవీస్లో కనిపిస్తాను. అంటే సార్, ఇక్కడ అవకాశాల కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా, సినిమాలని, సీరియల్స్ అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏంటంటే వన్స్ మీరు యూట్యూబ్ సామ్రాజ్యం స్థాపించిన తర్వాత మీకు మీరే రాజు. అవును కదా. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోకి వెళ్ళి స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళ చేతిలో కూడా మీరు ఉంటున్నారు. సో దాని వల్ల ప్రజలకి బాగా దగ్గరైన ఛాన్సెస్ మీకు చాలా ఎక్కువ. ఎస్, చేతిలో ఫోన్లో స్మార్ట్ ఫోన్లో ఉండేదానికంటే కూడా మనసులో ఉన్నా. ట్రూ. మా ఇంకోటి ఏంటంటే చాలా మంది చాలా విధాలుగా సంబోధిస్తుంటారు, కానీ అన్నయ్య అనే పిలుపు మాత్రం ప్రత్యేకించినది. అది వాళ్ళందరికీ కూడా అన్నయ్య అయిపోయా నేను. వాళ్ళు చిన్నోళ్ళో తెలియదు, పెద్దవాళ్ళో తెలియదు, నాకంటే అందరికీ అన్నయ్యనే. ఒకళ్ళిద్దరు ఉన్నారు, నాన్న తమ్ముడు అని పిలుస్తారు ఒకళ్ళిద్దరే. చాలా ఏజ్డ్ అనుకోవటం. నాన్న తమ్ముడు నువ్వు బాగుంటావు, ఆరోగ్యంగా పిల్లలందరూ బాగుంటారు, పక్కవాళ్ళు చాలా మంచిది, ఇదొకటి. ఇలా మంచి బ్లెస్సింగ్స్ తోటే ఉంటాయి ప్రతి కామెంట్ కూడా. అదే చెప్పాను కదా ఇందాక, అందరి మనసుల్లోకి అలా అలా చూసుకుని వెళ్ళిపోయాను. వెళ్ళిపోవటం అంటే కూడా ఆప్యాయతతోటి. మిమ్మల్ని చూస్తుంటే మాస్టర్ సినిమాలో చూసిన ఆ విజయ్ అయినా ఈ విజయ్ అనిపిస్తుంది. అది యాక్టింగ్, దానికి దీనికి అసలు ఈ రోజు కూడా మళ్ళీ వినాలంటే నా తప్ప దగ్గర నా ఫేస్ ఫీలింగ్స్ కానీ మొత్తం మార్చుకోవాలి. సంధ్య గారు ఎప్పుడు భయపడలేదా మిమ్మల్ని చూసి? నేను చెప్పాను కదా ఇందాక, తను చూసి నేను భయపడతాను తప్పితే నన్ను చూసి ఆవిడ భయపడదు. అవునా? 100%. భయపడతారా మిమ్మల్ని? భయపెట్టడం అనే దానికంటే కూడా ఒకటి చెప్తున్నా, ప్రతి ఇంట్లోనూ చెప్తున్నా, గొడవలు వస్తుంటాయి, నేను కాదన్ను. గొడవలు లేని కుటుంబం అనేది ఎక్కడ ఉండదు. 99%, 100% ఉంటారు. గొడవలు లేకపోతేనే వాళ్ళు కరెక్ట్గా లేరని అర్థం. గొడవ పడుతుంటేనే వాళ్ళ ఆప్యాయతతోటి ప్రేమలతోటి ఉన్నారని. ప్రేమ ఆప్యాయత ఎక్కడైతే ఉంటుందో అక్కడ గొడవ ఉంటుంది. దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ సైతాన్ ఉంటాడు అన్నట్టుగా, సేమ్ ప్రేమాభిమానాలు ఎక్కడైతే ఉంటాయి డెఫినెట్గా గొడవ అనేది ఉంటుంది అక్కడ. గొడవ పడిన యాక్ట్ చేస్తున్నట్లు లెక్క నా దృష్టిలో. అదేంటది? గొడవ పడినోళ్ళు యాక్ట్ చేస్తున్నట్టు, గొడవ పడని వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్లు లెక్క. ఆయనకి ఫీల్ అవ్వకూడదు, తను ఫీల్ అవ్వకూడదు అని ఈయన అనుకుని ఆవిడ అనుకుని యాక్టింగే అంటారు వాటిని. ప్రేమాభిమానాలు చూపించుకున్నప్పుడు చూపించుకోవాలి, గొడవ పడినప్పుడు గొడవ పడాలి. ఎఫెక్షన్ ఎక్కువ ఉంటేనే కదా చేయగలం ఏదైనా. అంతేగా. ఇంకొక విషయం ఏంటంటే, ఆవిడకి నేను భయపడుతున్నానంటే ఏదో తిట్టేస్తాను కాదు. ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో ఉన్న లేడీస్కి భయపడాలి ఫస్ట్. భయపడటం అంటే ప్రేమగా చూసుకోవటం నేర్చుకోవాలి ఫస్ట్. తల్లి దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, కూతురు వరకు, చెల్లెళ్ళు. ఇప్పుడు అంత ప్రేమగా చూసుకున్నాను కాబట్టి నా చెల్లిద్దరు కూడా వెల్ సెటిల్డ్, చాలా బాగున్నారు. మా వైఫ్ బాగుంది, రేపటి రోజు నా కూతురు బాగుంటుంది. నేను వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్. ఆడవాళ్ళతో మొత్తం చుట్టూరా నిండిపోయి ఉంది మీ ఫ్యామిలీ. అటు చూస్తే ఇద్దరు సిస్టర్స్, వైఫ్, కూతురు, మదర్. అంటే ఆడవాళ్ళ విలువ బాగా తెలిసిన మనిషి మీరు అయి ఉండొచ్చు. ఆడవాళ్ళు తెలిసిన మనిషి కంటే కూడా జీవితంలో చాలా మందిని చూసా. మా ఫ్యామిలీనే కాకోకుండా వేరే వేరే ఫ్యామిలీస్ వాళ్ళని కూడా చూస్తున్నాను నేను. చాలా కష్టపడిన వాళ్ళని, చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళని, లేడీస్ని ఎంతో మందిని చూస్తున్నా.
చూసిన కానించి నాకు అనిపిస్తుంది పాపం లేడీస్ ఎంతవరకు కష్టపడాలి అంతవరకు కష్టపడాలి తప్పితే మగోడు షర్ట్ తీసి పక్కన వేసేసి కూలి పనికి వెళ్ళినట్టు లేడీస్ చేయలేరు ఆ పని. గడ్డబారు తీసుకెళ్ళి వేసి తూగుటాలు అలాంటివి చేసే వాళ్ళు కూడా ఉన్నారు బయట. కొంతమంది ఎక్కడో విలేజ్లో ఉంటారు, అసలు వాళ్ళు కూడా చేయనక్కర్లా. భర్తనే కూడా కష్టపడితే ఒక చిన్న సామెత ఉందమ్మా, పూర్వకాలంలో లేడీస్ ఇంటి పట్టున ఉండాలి, మగోడు సంపాదించుకురావాలని. గుర్తుందో లేదో మీకు? తాతల కాలంలో ఉండేది. లేడీస్ ఎప్పుడు కూడా ఆ చిన్న ముసుకేసుకుని ఆ ఇంట్లో ఉండి వంటలు చేసుకోవటం, పిల్లలు చూసుకోవటం. అప్పట్లో ఉద్యోగాలు లేవు లేడీస్కి. తర్వాత మనకు స్వాతంత్రం ఎప్పుడైతే వచ్చిందో, గాంధీజీ తీసుకొచ్చారో, అప్పటి నుంచి లేడీస్ కొంచెం బయటికి రావటం మొదలెట్టారు. ఉద్యోగాలు సంపాదించుకోవటం, కొన్ని కార్యక్రమాల్లోకి రావటం, ఇప్పుడు నువ్వు వచ్చినట్టుగానే ఇలా. ఎందుకంటే సంపాదన. ఇంకోటి ఏమైపోయిందంటే ఈ రోజున ప్రతిదీ కాస్ట్ బాగా పెరిగిపోయింది. భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తేనే కానీ కుటుంబం జరగదు, పిల్లల భవిష్యత్తు బాగోదు. డెఫినెట్గా ఇద్దరు పనిచేయాలి. అంతే. అలాగని చెప్పేసి మీ తల్లిదండ్రి ఇప్పుడు మీ హస్బెండ్ తల్లిదండ్రులు రారు, వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి ఊర్లలో. కొంతమంది విలేజర్స్ ఉంటారు, మా ఇల్లు రావయ్యా అంటారు, కావాలంటే మీరే రండి అంటారు. మళ్ళీ ఎప్పుడు చేసే పని కంటే కూడా ఏదైనా బెటర్మెంట్గా కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయనే. ఎప్పుడైనా ఊరు వలస భారీ వచ్చేది, ఒక విలేజ్ నుంచి హైదరాబాద్ సిటీకి వచ్చామంటే ఇక్కడ ఉద్యోగాలు బాగుంటాయి, సాలరీస్ ఎక్కువ వస్తాయనే కదా. అంతే. ఇప్పుడు అమెరికా వెళ్తున్నారు, ఫారిన్ కంట్రీస్కి వెళ్తున్నారు, సాలరీస్ కోసమే కదా. అంతేగా. అంతే తప్పితే ఏమైనా వాళ్ళు ఏమైనా చుట్టాలు వాళ్ళకి కాదు కదా. అందువల్ల ఏంటంటే ప్రతి మనిషి పెరగడం కోసం దూరంలో తప్పలేదు. ఈ రోజులో మొదలెట్టారు లేడీస్ అండ్ జెంట్స్ కూడా. ఇంతకుముందు ఓన్లీ జెంట్స్ మాత్రం ఉండేవాళ్ళు. జెంట్స్ బాధ్యత ఎంతవరకు అంటే ఇంకోటి ఉమ్మడి కుటుంబాలు ఉండేప్పుడు. అన్నదమ్ములు ఒక 10 మంది ఉన్నారంటే అందరూ ఒక చోటే. అదేవిధంగా ఇల్లరికి అల్లుళ్ళు అని చెప్పి వచ్చేది, మీకు తెలిసే ఉంటుంది. ఇల్లరికి వచ్చేవాళ్ళు అల్లుళ్ళు కొంతమంది, బావ అనుకుంటే వాళ్ళ మొత్తం ఒకే ఇంట్లో పెద్ద మొండౌస్ లాగా ఉండేది. దాంట్లోనే అందరూ కాపురాలు. అదొక గలాటగా మంచి ఆనందంగా ఉండేది. తినేయటం, అందరు కలిసి ముద్దలు పెట్టడం, అందరు కలిసి కూర్చోవటం, మంచి చెడు మాట్లాడుకోవటం. ఇలాంటివి మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ఎక్స్పీరియన్స్ నా చిన్నప్పుడు చేశా. చిన్నప్పుడు అంటే మా మామగారు, మా నానమ్మ గుడివాడలోనా? లేదు, మాది విలేజ్ పెద్దకళ్ళేపల్లి అని. దివిసీమ అంటారు దాన్ని. పెద్దకళ్ళేపల్లిలోనే చిన్న 5th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను. దాని తర్వాత గుడివాడ. లోపు మా నానమ్మ బతిక ఉన్నారు. ఆ టైంలో ఆవిడ ముద్దలు తినిపించడం. మా అత్తోళ్ళు కూడా మేనత్తలు ఉన్నారు. నేను పుట్టాకే వాళ్ళిద్దరికి కూడా పెళ్ళయింది. మేనత్తలు కూడా చిన్నపిల్లలు. మా ఫ్యామిలీ కూడా మొత్తం 4 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. మా నాన్న వాళ్ళు మగపిల్లల్లో లాస్ట్ వాడు మా నాన్న. 2 మేనత్తలు నాన్నకంటే చిన్నవాళ్ళు, 2 మేనత్తలు నాన్నకంటే పెద్దవాళ్ళు. ఒక పెద్దవాళ్ళు 2 కాలం చెందారు. మిగతా 2 మేనత్తలు అయితే ఉన్నారు. మండలి వాళ్ళు, అవునిగడ్డ వాళ్ళది కూడా. మండలి వాళ్ళ తాలూకు మండలి బుద్ధప్రసాద్ గారు ఉన్నారు కదా, వాళ్ళ బ్రదర్కి ఇచ్చాం, కజిన్ బ్రదర్కి. ఇల్లు మండలి వాళ్ళే, వెల్ సెటిల్డ్, వాళ్ళు బాగున్నారు. మొత్తం అంతా కూడా ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఇటు మీరు చూసిన, సిస్టర్స్ చూసిన. అండ్ దీంట్లో మీ మదర్ పాత్ర ఖచ్చితంగా ఉందని అనుకుంటున్నారా? 100% అమ్మా. ఇప్పుడు నేను చెప్పేది అదేనమ్మా. ఇప్పుడు ఒక ఇంటికి 4 పిల్లర్లు అంటారు. 2 చూడండి ఆగుద్దాము, 3 చూడండి ఆగుద్దాము. 4 పక్కల 4 ఉండాల్సిందే కాబట్టి. అలాగే మా అమ్మ మా ముగ్గురికి కూడా ఆవిడ ఒక పిల్లర్ లాగా నిలబడి, ఈశాన్య పిల్లర్ అంటారు. మీకు ఈశాన్య పిల్లర్ అవ్వచ్చు, నైరుతి పిల్లర్ అవ్వచ్చు. నైరుతి అంటే ఈ మూల, ఈశాన్యం అంటే ఆ మూల. ఈశ్వరుడు నైరుతి మూలకి తల పెట్టుకుని ఈశాన్యానికి కాళ్ళు పెట్టుకుని పడుకుంటాడంట, నిద్రిస్తాడంట. అది వాస్తు అంటే. వాస్తు గురించి ఇందాక అనుకున్నాం. మీరు వాస్తుని బాగా నమ్ముతారా? బాగా నమ్మకం. అందుకనే ఈశాన్య మూలనే మనం వాటర్ పైప్ కానీ, బోర్ కానీ వేసుకుంటాం, వెల్ కానీ, నుయ్యి కానీ. ఎందుకంటే ఆయన కాళ్ళు ఎప్పుడు తడుస్తుండాలని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.